హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, అలాగే కసిరి కసిరి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అలాంటి వారు మన జీవితంలో నుంచి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా ఎప్పటికీ దొరకరు. నిజానికి వాళ్ళే అసలైన మన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మనకు ఇష్టమైన వాళ్ళు మన మీద కాస్త నిర్లక్ష్యం చూపించినా నువ్వు మారిపోయావు, నన్ను మర్చిపోయావు, దూరం పెట్టేస్తున్నావు, నాకు విలువ ఇవ్వడం లేదు అంటూ అడుగుతాం, అరుస్తాం, అనుమానిస్తాం కూడా, అవమానిస్తాం, బాధ పెడతాం. ఎందుకు అంటే కొండంత ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు చిగురంత ఎడబాటు కూడా మనసు సహించలేదు. కాబట్టి నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటిలోనూ స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. నిజమే కదా! భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య కూడా నవ్వుతుంది. భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. అలాగే భార్యను తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయం అనే అద్దం పగిలిపోతుంది. భార్యను బానిసలా చూడొద్దు, అమ్మలా ఆదరించండి. అర్థమైంది కదండీ! మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. మొదటిది, మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా వ్యక్తిగతంగా మనసుకు తీసుకుంటారు. ఇక రెండవది, తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో పంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మూడవది, మీపై ఎప్పుడూ అలుగుతూ ఉంటారు, కోపగించుకుంటూ ఉంటారు. మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహం అంటే భయపడతాం. ఎందుకో తెలుసా? అది కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకోండి. పరమాన్నం కోసం ఒకటి ముందు ఎప్పుడూ కూడా చెయ్యి చాచకండి. వ్యక్తిత్వం దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే ఆ మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా! అలాగే ఎవరైనా కూడా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలే కానీ వారిపై తిరిగి కోపాన్ని చూపించకూడదు. భార్యాభర్తల అనుబంధం కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి. చేతికి దెబ్బ తగిలితే కన్ను తుడవాలి, అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడవాలి. లోపాలు లేని మనిషి ఉండడు, అలాగే లోటు లేని జీవితము ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదు అంటే అలవాటు చేసుకోవాలి. మనం కోపంతో మాట్లాడకపోతే మనకెందుకులే అని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో, గొడవ పడైనా మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు దొరకాలి అంటే అదృష్టం ఉండాలి. నిజమే కదా! ఎవరినైనా కూడా మొదటి తప్పు దగ్గరే ఆపివేయాలి. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చుంటాడో సిద్ధపడతాడు. అలాగే పరాయి వాళ్ళ వ్యామోహంలో పడి నీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చెయ్యి జారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. గుర్తుంచుకోండి. అలాగే ఇద్దరి హృదయాలు ఒకదానికొకటి అనుకూలంగా లేనప్పుడు ప్రేమ చేదుగానే ఉంటుంది. మన నిత్య జీవితంలో చాలామంది వ్యక్తులు మనం చేసే పనిని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. కానీ తన కుటుంబ పరిస్థితుల కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో తనకి మాత్రమే తెలుసు. మనం చేసే పని చిన్నదైనా, పెద్దదైనా మన జీవన శైలిని మార్చేది ఏదైనా సరే గొప్పదే. నిజమే కదా! అబద్ధం చెప్పి చూడు,
అప్పటికి సమస్య తీరుస్తుంది. అదే నిజం చెప్పి చూడు. పూర్తిగా సమస్యే లేకుండా చేస్తుంది. గుర్తుంచుకోండి. శరీరం అలసిపోతే నా వల్ల కాదు అనిపిస్తుంది. అదే మనసు అలసిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. అయితే కష్టపడి పనిచేయటానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, అంతేకాని మనల్ని చూసి హేళన చేసే వారికి కాదు. నిజమే కదా! మనుషుల మధ్య రోజు రోజుకి పరిచయాలు పెరుగుతున్నాయి కానీ బంధాలే తగ్గిపోతున్నాయి. నిజమే కదా! కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి. ఒక మధ్య తరగతి తండ్రి యొక్క జాగ్రత్తని పిరికితనంగాను, పొదుపుని పిసినారితనంగాను, అతడి భయాన్ని కోపంగాను భావించి, అలా ఉన్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో అతడికి తెలుసు. చుట్టూ ఎంత నీరు ఉన్నా సముద్రంలో చుక్క నీరు కూడా తాగలేం కదా! అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన బాధని పంచుకోగలం. నీ అవసరం ఉన్నవాడు నిన్ను మంచివాడు అంటాడు. అవసరం తీరినవాడు చెడ్డవాడు అంటాడు. ఎవరికీ నచ్చినట్టు వారు అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు. మనిషిలో అత్యంత అందమైనది మనసు. అది మలినంగా ఉన్నప్పుడు రూపం ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏంటి? నిజమే కదా! మనుషుల్ని ప్రశాంతంగా ఉంచగలిగేవి 2. ఒకటి మౌనం, మరొకటి క్షమాపణ. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. కానీ మంచి మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలి అనుకుంటాడు. నిజమే కదా! మనందరికీ నిజాలే కావాలి. కాకపోతే వాటిని స్వీకరించే మనుషులు మాత్రం ఈ ప్రపంచంలోనే లేరు. నిజమా మనిషి మారిపోయిన విషయాన్ని వేరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట తీరులోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. పేదరికంలో పుట్టినవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు కానీ, వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. జీవితం అంటే మనం నడిచే దారి మనతో నడిచేవారు ఉంటే అంటారే తప్ప, మన బదులుగా నడిచేవారుండరు. బంధం మనిషికి భరోసాగా ఉండాలే తప్ప, అవసరానికి వాడుకునేదిలా ఉండకూడదు. ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేకపోతే వెళ్ళిపోయాక వెతుక్కోవలసి వస్తుంది. అది మనిషినైనా, వస్తువునైనా. కూర్చుని మాట్లాడితే తీరిపోయే సమస్యలను మౌనంగా ఉంటూ వాటిని పెద్దవి చేసుకోకండి. వాటిని పెంచి పోషించుకొని బాధపడకండి. కన్నీళ్లు మనమే అయినా వాటిని మనకు పరిచయం చేసేది మాత్రం మన అనుకున్న వాళ్ళే. నిజమే కదా! నాటిన మొక్క అలాగే పెంచుకున్న బంధం 2 ఒకటే. ఒకటి పెరిగి పెద్దదై నీడనిస్తుంది. మరొకటి ఏ సందర్భంలోనైనా కూడా వెంటపడి ధైర్యాన్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వయసు పెరిగే కొద్దీ చూపు మందగిస్తుందేమో కానీ, మనుషుల యొక్క మనస్తత్వాలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. నిజమే కదా! ఎదుటివారితో పోటీ పడే తత్వం ఉండాలే కానీ, వారిని నాశనం చేయాలి అనుకునే మనస్తత్వం మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అది ఎదుటివారి కంటే మనకే ఎక్కువ ప్రమాదకరం. మన కోసం ఎదురు చూసే వాళ్ళ ఉండడం మన బలం. మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు ఉండటం మన బలహీనత. అద్దం బలహీనత అయినప్పుడు కానీ నిజాన్ని చూపెట్టటానికి అది
ఎప్పుడూ భయపడదు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. గుర్తుపెట్టుకోండి.